ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైనటువంటి నామంలో మీకును మీ కుటుంబ బిడ్డలందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాం. ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా మీరు అనుదినము మరింత వాక్యం ద్వారా బలపరచబడతా ఉంటే మాకు ఫోన్ ద్వారా తెలియజేయండి. మా వాక్యం ద్వారా మీరు బలపరచబడతా ఉంటే ఇంకా అనేక మందికి తెలియజేయండి. వారు కూడా వీక్షిస్తారు, వారు కూడా మరింతగా బలపరచబడతారు. ఒకవేళ మీ సమస్యలు చాలా ఉంటే తప్పక మాకు ఫోన్ ద్వారా తెలియజేయండి. మేము మా సంఘ బిడ్డలు అందరూ కూడా మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాం. ఒకవేళ మీరు నాతోని ప్రార్థన చేయించుకోవాలని ఆశ కలిగితే ఫోన్ ద్వారా తెలియజేయండి. చాలామంది ఫోన్ చేస్తున్నారు, వారి ప్రార్థన తెలియజేస్తున్నారు. అందులో బట్టి నేను ఎంతో సంతోషపడుతున్నాను. దేవుడు ఈ దినాన మీ జీవితంలో గొప్ప విడుదల కలుగచేయునుగాక. హల్లెలూయా. మంచిదండి. ఈరోజు దేవుని వాక్యాంశం అంటే నీ వలన యేసయ్యకు ముల్లు, నీ వలన యేసయ్యకు ముల్లు. ఈరోజు మన ద్వారా మన దేవునికి ముళ్ళు కలుగుతూ ఉన్నాయి. చూడండి, మనము వెళుతున్నటువంటి ప్రతి మార్గములో ఎక్కడో ఒక చోట చిన్న ముళ్ళు ఉంటుంది. ఒక చిన్న ముళ్ళు మన సైకిల్ గనక టచ్ అయిందంటే టైర్ పంచర్ అయిపోద్ది. కార్కు టచ్ అయిందంటే కారు పంచర్ అయిపోద్ది. బస్సుకు పంచర్ అయితే బస్సు కూడా పంచర్ అయిపోద్ది. అంటే ముళ్ళు కీడును తలబెడుతుంది తప్ప మేలును చెయ్యదని అర్థం. కొన్ని సందర్భాల్లో మనకు ముళ్ళు, ఒక చిన్న ముళ్ళు మన చేతిలో కానీ మన కాల్లో కానీ గుచ్చుకొని పోతే మన ప్రాణం తల్లడిల్లిపోతుంది. 80-70 కేజీలు ఉండే మనిషి ఒక చిన్న ముళ్ళు కుచ్చుకుంటానే వెంటనే కిందకి పడిపోయి అయ్యో అయ్యో అని ఎంతో విలువిల్లాడిపోతాడు. చూడండి, ముళ్ళు మనిషిని ఎంతో నొప్పి పెట్టిస్తుంది, ఎంతో బాధ పెట్టిస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో ఆ ముళ్ళు ఎవరో ఈరోజు మనం చూద్దాం. ఆ ముళ్ళు ఏంటో మనం గమనిద్దాం. ప్రియమైన బిడ్డలారా, ఈ పరిశుద్ధమైనటువంటి శుభ శుక్రవార దినాన మీరందరూ ఈ వాక్యం వింటున్నారు కాబట్టి బహు జాగ్రత్త కలిగి ఉండండి. ఈ వాక్యం మీ జీవితాల్లో గొప్ప కార్యములు చేసే రీతిగా ఉండాలి. హల్లెలూయా. మంచిది. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యంలో మనం చెప్పినట్టుగా ముళ్ళు దేవుడు ఈ సృష్టిని కలగజేసేటప్పుడు ఎలా కలగజేసాడో మనం చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుతున్నాం. దేవుడు ఆకాశం క్రిందనున్న జలమును ఒక చోటనే కూర్చబడి ఆరినేల కనబడునుగాకని పలకగా ఆ ప్రకారమైను. దేవుడు ఆరినేలను భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములనియు పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమ తమ విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమిని మొలిపించునుగాకని పలుకగా ఆ ప్రకారమాయను. భూమి గడ్డిని, తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ జాతి ప్రకారం తమ తమ విత్తనము గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలగగా 3వ దినమాయను. చూడండి, దేవుడు భూమిని కలుగునుగా కలిగిన తర్వాత 3వ దినాన దేవుడు చేసినటువంటి ఆ భూమిలో అన్ని మంచివి, మంచి ఫలాలు వచ్చి చెట్లు, ఫలభరితమైనటువంటి చెట్లు, అయ్యో ఇదిగో రకరకాలైనటువంటి ఫలభరితమైనటువంటి చెట్లన్నీ వచ్చాయి కలుగునుగాక. దేవుని దృష్టికి అది ఎలా ఉందంటే మంచిదిగా ఉంది. భూమి మీద చెట్లు, ఫలములు, వృక్ష ఫలాలు ఇదిగో అన్ని కలుగునుగాక అంటేనే కలిగాయి. దేవుడు కలుగునుగాక అనగానే కలిగాయి కదా. మరి ఎంత మంచిగా కనబడుతుంది భూమి మీద. మనం చూడండి, భూమి మీద ఎక్కడన్నా ఒక చెట్లు కనబడతా ఉంటాయి. ఆ చెట్ల దగ్గర చాలా చల్లగా ఉంటుంది, మనసుకు నెమ్మది ఉంటుంది కదా. ఆ చెట్లు మనకు మంచి ఆక్సిజన్ ఇస్తూ ఉంటాయి కదండి. ఇదిగో పొల్యూషన్ కాకోకుండా చెట్లు చాలా అవసరం. వర్షాలు పడాలంటే చెట్లు పెంచాలి కదా. ఈ మంచి మంచి చెట్లన్నీ కలుగునుగా కనగానే కలిగాయంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే భూమిని కనుక మనం చూడగలిగితే ఇంకా దేవుడు ఏమేమి తీసుకొని వచ్చాడంటే మంచి ఫలములు. చూసారా ఎన్ని తీసుకొని వచ్చాడో. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 10వ మాటను చదువుతున్నాం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదిను ఆహారమునకు మంచిదై ఉన్న ప్రతి ఫలములను ఆ తోట మధ్యన జీవవృక్షమును మంచి చెడులనిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేను నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. చూడండి, చదవబడిన మాటలు గమనిస్తే ఇక్కడ ఏదేను తడుపుటకు, ఏదేనులో ఉండడానికి ఆదామును అవ్వను తీసుకొని వచ్చాడు. ఏదేను ఇదిగో ఒక మంచి నేలగా ఉన్నది, అక్కడ మంచి చెడులు ఫలమిచ్చు చెట్లున్నాయి. ఈ తోట చెట్ల మధ్యలో ఉన్న అన్ని ఫలాలు మీరు తినండి, హ్యాపీగా అనుభవించండి అని చెప్పి అన్ని విషయాలు చెప్పాడు ఆదాముకు.
కలుగునుగాకండి. చూస్తే ఆ భూమి అంత మంచి ఫలాలతో, మంచి చెట్లతో నిండిపోయిందంట. అంత బాగుందండి, అంత బాగుంది. అయితే మన వలన యేసయ్యకు ముళ్ళు ఎక్కడొచ్చిందో చూద్దామా. ఎప్పుడైతే యేసయ్య మాటను వినకుండా అపవాది మాటను విని అపవాది క్రియలకు తల వంచి, ఇదిగో ఏదేను తోటలో ఉన్నటువంటి ఆదాము అవ్వలు అపవాది మాటలు విని ఎప్పుడైతే దేవుని మాటను విడిచిపెట్టి ఆ చెట్టు ఫలములను ఎప్పుడైతే తిన్నాడో, మంచి చెడు తెలివినిచ్చి ఆ ఫలములు ఎప్పుడైతే తిన్నాడో, ఆయన జీవితం అయిపోయింది. శాపమును కొని తెచ్చుకున్నాడు. వారు దిగంబరులను అర్థమైపోయింది. ఇదిగో వారు కచ్చడములతో ఆకులను చేసుకొని, అంజురపు ఆకులతో వారు కచ్చడములు చేసుకొని కట్టుకున్నారు. వారి దిగంబరులు తెలిసిపోయింది. ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరించాడో, ఎప్పుడైతే తినవద్దని ఫలములు తిన్నాడో, అప్పుడు వారి జీవితం అంతా తలకిందులైపోయింది. ఇదిగో ఏదేను తోటలో ఆదామవ్వలు చేసిన పనిని బట్టి అక్కడ భూమి శపించబడింది. ఆ మాటను మీరు చదువుతున్నాను చూడండి ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆ మాట కనబడుతా ఉంది. 17వ మాట, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తింటివి గనుక నీ నిమిత్తం నేల శపించబడింది. అంతవరకు నేల శపించబడలేదండి, మంచిదిగా కనబడింది. ఏదేను తోటను తడపడానికి ఇదిగో ఒక నది ప్రవహిస్తుంది, 4 శాఖలుగా అయిపోయింది. ఫలాలున్నాయి, పండ్లున్నాయి, కూరగాయలున్నాయి, అన్నీ ఉన్నాయి. తోట మధ్యలో అన్ని తిను, ఆ మంచి చెడు తెలివిచ్చే ఆ ఫలాలు మాత్రం తినాకని చెప్పాడు. అన్నీ అనుభవించమన్నాడు, అది ఒక్కటి చేయకని చెప్పాడు. కానీ చెప్పిన పనిని ఆయన చేయకూడని పని చేసి పెట్టి ఇప్పుడు ఆయన ద్వారా నేల ఏమైందంటే శపించబడింది. ఏదేను తోటలో ఆదామవ్వల ద్వారా నేల శపించబడింది. చూద్దాం మరొక మాట ఏమంటున్నాడు అక్కడ. ప్రయాసముతోను నీవు బ్రతుకు దినములనియు దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. అంతవరకు ఆ ఏదేను తోటలో లేని ముండ్లు, గచ్చ పొదలు అన్నీ ఇప్పుడు వచ్చేసాయి. రావడమే కాదు, అవి నిన్ను ఎంతో బాధ పెడతాయి, అవి ఎంతో నిన్ను కృంగజేస్తాయి, అవి ఎంతో నీ కళ్ళల్లో కన్నీళ్లు తీసుకొని వస్తాయి. నీ ద్వారా నేల శపించబడింది. ఆదాము, నేను వద్దనే పని నువ్వు చేసావు. ఇప్పుడు అది ఏం మొలిపించిందంటే ముండ్లు. ఏం మొలిపించిందండి? ముండ్లను మొలిపించింది. ఎక్కడ మొలిపించిందంటే ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనములో మొలిపించిన ముళ్ళు ఎక్కడికి వచ్చి పడిందంటే చూద్దాం. యోహాను శుభవార్త 19వ అధ్యాయం 1వ మాటను మనం చదువుతున్నాం. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయన కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టారు. ఇక చూడండి, ఏదేను తోటలో ఆదాము చేసిన పనికి నేల శపించబడింది. నేల శపించబడిన తర్వాత అది ఏం మొలిపించిందంటే ముళ్ళను మొలిపించింది. ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు వచ్చాయి. నీ ద్వారా ముండ్లు, గచ్చ పొదలు వచ్చాయి. మరి గచ్చ పొదలు, ఆ ముళ్ళు ఏ ముళ్ళు అంటే నేలలో మొలిచిన ముళ్ళు ఎక్కడికి వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తల మీదకి వచ్చింది. కొన్ని సందర్భాల్లో పెద్దలు మాట అంటారు, గోరుతో పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చిపెట్టావని. అంటే అర్థం ఏంటి తెలుసా? ఇదిగో ఎక్కడో ముళ్ళు లేని భూమిని దేవుడు తయారు చేస్తే, ఇదిగో మంచిది అని దేవుడు చెప్తే, పండ్లు, ఫలాలు, చెట్లు అన్ని దేవుడు సమృద్ధిగా ఇస్తే, నువ్వు ఇప్పుడు ఏం మొలిపించావంటే ఆదాము చేసిన ఆజ్ఞ అతిక్రమం వలన ఇప్పుడు ముళ్ళు వచ్చాయి. ఆ ముళ్ళు ఎవరి మీదకి వచ్చిందంటే నీ కాల్లో కాదు గుర్చుకుంది, నీ చేతికి కాదు గుర్చుకుంది. ఆకాశమును భూమిని కలగజేసిన దేవుడు, కలగజేసినది ఏది ఆయన లేకుండా కలగజేయనని ఏ దేవుడైతే చెప్పాడో ఆయనకు ఎక్కడొచ్చి పడిందంటే తలకు ముళ్ళ కిరీటం వచ్చింది. ఆయనకు ముళ్ళు వచ్చింది ఎక్కడికంటే తల మీదికి వచ్చింది. నీవు నేను చేసిన పాపాన్ని బట్టి, నీవు నేను చేస్తున్న దుర్మార్గమైన నీచమైన క్రియలను బట్టి, నీవు నేను చేస్తున్న అపరాధమైనటువంటి పాప క్రియలందరిని బట్టి ఆ ముళ్ళు ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే యేసయ్య తల మీదకి వచ్చింది. ఎవరిని బట్టి? నిన్ను బట్టే. నీ వలన యేసయ్యకు ముళ్ళు వచ్చాయి. ఆదాము చేసినటువంటి ఆ పాపపు పనిని బట్టి, అవ్వ చేసినటువంటి ఆ పాపపు పనిని బట్టి అదిగో ఆ నేల శపించబడింది. నేలలో నుండి ఇప్పుడు ఏమొచ్చాయంటే ముళ్ళు వచ్చాయి. ఆ ముళ్ళు ఇప్పుడు ఏమయ్యాయి అంటే ఆదాములోకి కలగాల్సినటువంటి ముళ్ళు, ఆదాముకు గుచ్చుకోవాల్సిన ముళ్ళు ఇప్పుడు ఎవరికి గుచ్చుకుందంటే యేసయ్యకు. ఎందుకు యేసయ్య గుచ్చుకుందంటే తన స్వరూపమందు తన పోలిక చొప్పున తయారు చేసుకున్నాను కదా నేను నిన్ను కలగజేసుకున్నందుకు ఇదిగో నీకు గుచ్చుకోవాల్సిన ముళ్ళు నాకు గుచ్చుకుంది. అప్పుడప్పుడు తల్లిదండ్రులు అంటూ ఉంటారు,
రే, నిన్ను కాదురా కొట్టుకోవాల్సింది, నన్ను కొట్టుకోవాలిరా. నా చేతులారా నిన్ను పెంచి పెద్ద చేస్తే నువ్వు ఇట్లా తయారయ్యావు, నీకు కాదురా కొట్టాల్సింది, నన్ను కొట్టుకోవాలిరా, నన్ను శిక్షించుకోవాలని. అవునండి, ఏదెన్ను తోటలో ఆదాము వాళ్ళకు వేయాల్సినటువంటి శిక్ష దేవుడు వేయకుండా పోనీ వద్దు. ఏ మరణమైతే రాకూడదు అనుకున్నానో, ఏదెన్ను తోటలో చావు రాకూడదు అనుకున్నానో, ఏ భూమి మీద మరణం అనే పేరు ఉండకూడదు అనుకున్నానో, ఇదిగో మీరు మంచి చెడుల ఫలములు తింటే ఖచ్చితంగా చస్తారని చెప్పాను. ఆ చెప్పిన మాట వినుకోకుండా అపవాది చెప్పిన మాట విని చావడానికి కూడా వెళ్ళిపోయారు. మీరు ఇక. కాబట్టి ఈ ముళ్ళు, ఏ ముళ్ళు అది చదువుదాం ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 56 గల మాటను చదువుతున్నాను. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ మెల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము. మరణం అంటే ముళ్ళు. ఈ ముళ్ళు ఏ ముళ్ళు అంటే ఏదెను తోటలో ఆదాము దగ్గర మొదలైనటువంటి ఆ ముళ్ళు పేరేం పేరంటే మరణం. ఆ మరణం ఇప్పుడు ఎవరి నెత్తి మీదకి వచ్చిందంటే యేసయ్య నెత్తి మీదకి వచ్చింది. నిన్ను బట్టి, నన్ను బట్టి, మనం చేసిన దుర్మార్గమైన క్రియలను బట్టి, ఏదెను తోటలో ఆదాము వాళ్ళు చేసిన పనిని బట్టి ఇప్పుడు దేవునికి తలకు చుట్టుకుంది ముళ్ళు. ఆ ముళ్ళు పేరే పాపం. ఆ పాపమే మరణం. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. అయినను ఆయన మన కొరకు పాపపు ఆకారములు తయారు చేయబడ్డాడు. అన్యాయమైన దోషపు శిక్షను విధించుకున్నాడు. తను రిక్తునిగా చేసుకున్నాడు. ఈ లోకంలో నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడు. కల్వరి శిలలో ప్రాణ త్యాగం చేసినటువంటి ప్రభు మర్చిపోతున్నావా ఆయన్ను? దేవుడు చెప్పాడు, ఆదామా దయచేసి నా మాటను అర్థం చేసుకుని, ఆయన ఇదిగో నీవు ఎప్పుడు కూడా ఈ పండ్లను తినవద్దయ్యా. ఈ తోటలో ఏ పండ్లున్నాయో అన్ని నిశ్చయముగా తిను, ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ తోట మధ్యలో ఉన్న మంచి చెడులను తెలివినిచ్చి ఈ ఫలాలు తింటివా నువ్వు ఇబ్బంది పడతావు, దయచేసి అర్థం చేసుకొని చెప్తే, దేవుడు చెప్పిన మాటను తోసేసి అపవాది మాటలు విని పాపము చేసి, ఆ పాపం దానికి ఏం తెచ్చిపెట్టాడంటే భూమి మీదికి ఇప్పుడు ముళ్ళును తెచ్చాడు. ఈ ముళ్ళు ఒకరి ద్వారా మొదలైంది, ఆదాము ద్వారా మొదలైన ఈ ముళ్ళు ఇప్పుడు ఏమైందంటే ఇదిగో సర్వ మానవాళికి అంటుకుంది. నీకు, నాకు, అందరికి అంటుకొని ఆ ముల్లే మరణం. ఆ మరణాన్ని ఎవరు జయించువాడెవడు లేడు. ఆ మరణం ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే యేసయ్య తల మీదకి వచ్చింది. అందుకే ఎక్కడ అంటున్నాడు, చదువుదామన్నమాట. యోహాను శుభవార్త 19వ అధ్యాయం 1వ మాటను. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయన్ను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళతో కిరీటమును అల్లారు. ముళ్ళు ఒక్క ముళ్ళు కాదు, రకరకాల ముళ్ళులు. ఆ ముళ్ళతో కిరీటాన్ని అల్లారు. పరలోకములో ధవలవర్ణ సింహాసనం ముందు కూర్చున్నటువంటి ఆ దేవుడు, కిరీటము పెట్టుకొని సంతోషముగా ఉండాల్సిన ఆ దేవుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే భూమి మీదికి నరవతారిగా వచ్చాడు. ఎందుకోసం వచ్చాడంటే ఏదెను తోటలో జరిగిన ఆ పాపాన్ని బట్టి, ఆ ముళ్ళును ఇంతవరకు నడిపించుకుంటూ, సంవత్సరాల తరబడి నడిపించుకుంటూ వచ్చారు గనక ఆ ముళ్ళు, ఆ పాపం అనే ముళ్ళు విరడం లేదండి. ఆ ముళ్ళు బయటికి రావడం లేదండి. ఆ ముళ్ళు అందరినీ గుచ్చి బాధ పెడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ ముళ్ళు నేను భరించాలా? ఆ ముల్లే మరణం, ఆ ముల్లే పాపం. ఆ పాపాన్ని ఎవరు మొయ్యాలంటే నేనే. అందుకే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా పోయాడు. పాపం మోసుకుంటూ పోయాడంటే ఆ గొర్రెపిల్ల మీద ఏం పెట్టారంటే ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, అల్లారంట. స్పెషల్ అల్లారు. నీకేమో జీవ కిరీటం, ఆయనకేమో ముళ్ళ కిరీటం. నేను రాజును అన్నాడు. రాజుకు రాజకిరీటం ఉండాలి కదా. ఆ రాజుకు రాజకిరీటం పోయి ఇప్పుడు ఏ కిరీటం వచ్చిందంటే ముళ్ళ కిరీటం. భక్తుడు పాట రాశాడు, ముళ్ళతో కిరీటమల్లి నీ శిరముపై జల్లాటమున ముత్తిరా. ఆ ముళ్ళ కిరీటం నెత్తిన పెట్టడమే కాదు, దాన్ని మొత్తారు. చదువుదాం మాట, కింది మాట. ఊదారంగు వస్త్రమును ఆయనకు తొడిగించి ఆయన యుద్ధకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయన అరచేతులతో కొట్టిరి. 5వ మాట. ఆ ముళ్ళ కిరీటము ఊదా వస్త్రము ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు వారితో చెప్పాను. చూడండి, ముళ్ళ కిరీటం పెట్టి ఇప్పుడు ఆయనను అందరి ముందుకు తీసుకొని వచ్చి ఇదిగో మీ రాజు ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు. రాజు అంటే కిరీటం కదా. ఈయనకి ఏ కిరీటం పెట్టారంటే ముళ్ళ కిరీటం. మనల్ని బట్టియే కదా, మన ప్రవర్తన బట్టే కదా అన్య జనుల ఎదుట
అన్ని జనుల ఎదుట మన నామం అంటే మన యేసుక్రీస్తు ప్రభుల వారి నామం దూషించబడతా ఉంది. ఎందుని బట్టి? మనల్ని బట్టే, మనం చేసే పాప క్రియలు బట్టే. త్రాగుడు, జూదము, పేకాట, వ్యభిచారము, దొంగతనము, అయ్యో భయంకరమైనటువంటి పాపాలు ఏది మానుకో వద్దు. నువ్వు మానుకోవాకు. నువ్వు మానుకోనంత కాలం యేసయ్యకు తలలో ముళ్ళ కిరీటమే నిన్ను బట్టే కిరీటం. ఏ కిరీటం? మహిమ కిరీటం కాదు, జీవ కిరీటము కాదు, ఆయనకు ముళ్ళ కిరీటం నిన్ను బట్టే. నువ్వు తాగుడు వద్దు, నువ్వు మానుకోవాకు. నీ తాగుడనే ముళ్ళు ఆయన తల మీద ఉంది. నీ వ్యభిచారం అనే ముళ్ళు ఆయన తల మీద ఉంది. నీ జూదం అనేటువంటి ముళ్ళు ఆయన మీద ఉంది. నీ దొంగతనం అనే ముళ్ళు ఆయన మీద ఉంది. కోపము, డంబము, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం, ఈ ముళ్ళులన్నీ ఒక చోట అల్లి ఆయన తల మీద పెట్టి రెల్లుతో ఒత్తారంట. చూద్దామండి, మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 29వ మాటను చదువుతున్నాను. ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళొంగి, యూదుల రాజా నీకు శుభమని ఆయన్ను అపహసించిరి. ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. చూడండి, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టడమే కాదు, ఆ కర్రను తీసుకొని తల మీద ముళ్ళులు కొట్టాడు. ఆ ముళ్ళ కిరీటం తల మీద గుచ్చుకొని పోతుంటే, తలలో ఆ ముళ్ళు దిగిపోతుంటే, తలలో ఉన్న నరములన్నీ అయ్యో చూపు కనిపించక తలలో నుండి రక్తము కారిపోతుంటే ఆయన ఎంత వేదన పడుతున్నాడు. ఆ ముళ్ళ కిరీటమును ధరించుకొని ఆ భారమైన శిలువను మోసుకుంటూ ఆ గొల్గొత్తా కొండపైకి, ఆ కపాల స్థలం అనేటువంటి ఆ కొండపైకి వెళ్ళిపోయి ఆయన నీ కొరకు నా కొరకు ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడుతూ మాంసపు ముద్దగా చనిపోయాడు. ఎవరు చేసిన ముళ్ళు? ఆ ముళ్ళు ఏదేను తోటలో ఆదాము అవ్వల దగ్గర మొదలైన ఆ ముళ్ళు ఈరోజు క్రమక్రమంగా పెరిగి ఇదిగో అంచెలంచెలుగా పెరిగి ఇదిగో ప్రజలతో చిన్న పెద్ద ముసలి ముతక తేడా లేకుండా, రాజ్యం ఆ రాజ్యం, ఈ రాజ్యం ఆ ఊరు ఈ ఊరు, ఆ దేశం ఈ దేశం తేడా లేకుండా అందరూ చేసిన ప్రతి పాపపు ముళ్ళు అన్నీ కట్టకట్టి చుట్టి ఆయన తల మీద పెట్టి రెల్లుతో కొడుతున్నారండి. ముళ్ళ పద్ధతి, ముళ్ళు ఏం చేస్తాయంటే అణిచివేస్తాయి. మనకు తెలుసు, కొన్ని విత్తనాలు ముళ్ళ చెట్లలో పడ్డాయంట. ముళ్ళుకున్న అనుభవం ఏంటంటే ముళ్ళు ఎప్పుడు కూడా అణిచివేసే పద్ధతి, ముళ్ళను అణిచివేస్తాయి. చూడండి, మంచి చెట్లలోకి హ్యాపీగా వెళ్ళిపోతాం, కానీ ముళ్ళ చెట్లలో జాగ్రత్తగా పోతాం. ఎందుకంటే ముళ్ళు తెంచి పడేస్తుంది, ముళ్ళకు కనికరం ఉండదు. ఈరోజు ఆ ముళ్ళు ఎవరి మీదకి వచ్చాయంటే యేసుక్రీస్తు ప్రభుల వారి మీదకి వచ్చింది. మన క్రియలను బట్టి, మన పాపాన్ని బట్టి. ఒక్కసారి ఆలోచన చేయి నాన్న, నిన్ను బట్టి అన్ని జనుల ఎదుట దేవుని నామం దూషించబడకూడదు. పాపం విడిచిపెట్టు, రక్షణ పొందు. అందుకే అంటున్నాడు, ఆ ముళ్ళు పాపము, మరణము. ఆ ముళ్ళు పేరేందంటే మరణం. ఇప్పుడు భూమి మీద ఏం సంచరిస్తుందంటే మరణం. ఎటు చూసినా ఎక్కడ చూసినా మరణపు కేకలు. పుట్టేవారు ఎంతమంది ఉన్నారో, చచ్చిపోయే వాళ్ళు అంతమంది ఉన్నారు. పుట్టిన వాళ్ళు హాస్పిటల్ నుంచి బయటకు వస్తుంటే ఇదిగో చచ్చిపోయిన వారందరినీ ఇదిగో ఆ శ్మశాన వాటికలో బూడ్చుతున్నారు. ఎక్కడ చూసిన మరణం. నిన్ను నన్ను మనుష్యున ప్రతి ఒక్కరిని వెంటాడేది మరణం. ఓ మనుష్యుడా తిరిగి రండి అని దేవుడు పిలుస్తున్నట్టుగా మరణం నిన్ను నన్ను వెంపడిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఆ ముళ్ళు ఈరోజు నీకు తలలో గుచ్చుకుపోతుంది. ఆ చావు ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? ఆ పాపం రెండవ మరణం. అగ్ని ఆరదు, పురుగు చావదు. చూడండి, చదవబడుతున్న ఒక మాటను గమనిస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8 గల మాట. అయితే ముళ్ళ తుప్పలను, గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడిన శాపము పొందదగినదగును, తుదకది కాల్చివేయబడును. అంటే ఏ భూమి మీద అయితే ముళ్ళు మొలుస్తాయో ఆ ముళ్ళను ఏం చేయాలంటే కాల్చి పడేయాలి. అంతే కదండి, ముళ్ళను కాల్చి వేస్తేనే అప్పుడు సరిపోద్ది, లేకపోతే ఆ ముళ్ళు ఇంకొకరికి గుచ్చుకుంటుంది. ఈరోజు నరకం అనేటువంటి నిత్య అగ్నిలోనికి ఎవరెవరైతే ముళ్ళుగా బ్రతుకుతున్నాడో, ఈ లోకములో ముళ్ళుగా తయారై యేసయ్య తల మీద ఎక్కాడో వారందరినీ తీసుకెళ్లి దేవుడు అగ్ని గంధకాలతో కాల్చి వేస్తాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరిపోదు, పురుగు చచ్చిపోదు. ఇది గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఆ ముళ్ళు పాపం. యేసుక్రీస్తు నామములో రక్షణ పొందావా?
పాప క్షమాపణ పొందుకుంటావు. యేసు రక్తం ప్రతి పాపమును కడిగి వేస్తుంది. ఆ ముళ్ళు పోవాలంటే, ఆ ముళ్ళు నీ జీవితంలో ఉండకుండా పోవాలంటే, ఇదిగో ఆ మరణం అనేటువంటి ముళ్ళు పోవాలంటే యేసయ్య రక్తములో నీవు కడగబడాలి. యేసయ్య రక్తములో నువ్వు కడగబడాలి. మరణం అనేది అందరికీ సమానం, మృగాలకు మనుషులకు అందరికీ సమానంగా వస్తుంది. అయితే ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని అడిగాడు. అంటే ఓ మరణమా, మరణం అంటే ఏది కాదు, ముల్లే. ఓ ముళ్ళు, పాపం అనే ముళ్ళు ఎక్కడున్నావు రా. 2000 సంవత్సరాల కింద యేసుక్రీస్తు ప్రభుల వారు మరణాన్ని పిలిచి ఆలింగనం చేసుకున్నాడు. ఆయన మరణాన్ని కౌగిలించుకున్నవాడు. ఆయన రా, నాతో పాటు వచ్చాయి, ఓ మరణమా ఎక్కడున్నా సరే నాతో పాటు రా అని చెప్పాడు. ఏదేను తోటలో మొదలైన ముళ్ళు ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తల మీద ఉంది. ఏ ముళ్ళు అయితే తల మీదకి ఎక్కిందో, ఏ ముళ్ళు అయితే యేసేను బాధ పెట్టిందో, యేసేను మీద తిరుగుబాటు చేసిందో, యేసేను బాధ పెట్టిందో, ఆ ముళ్ళులన్నీ కట్టగట్టి కాల్చి నిత్య నరకాగ్నిలోనికి తోసేసే దేవుడు సరిగ్గా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకో. అపోస్తుడైన పౌలు యేసుని బాధ పెట్టాడు. అందుకే ప్రభు అంటాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని బాధ పెడుతుంటే ప్రభు ఎప్పుడు ఆ సౌలును పట్టుకున్నాడు. ఎప్పుడైతే సౌలును పట్టుకున్నాడో అతడు పౌలుగా మార్చబడ్డాడు. ఆ పౌలు అంటున్నాడు, చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7 మాట, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఎంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోలని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును అన్నాడు. అపోస్తుడైన పౌలు గారు ఎన్నో సందర్భాల్లో దేవుని దగ్గర మొరపెట్టాడంట, ప్రభువా నా జీవితంలో ఒక ముళ్ళు ఉందయ్యా, ఆ ముళ్ళును తీసేయి, ఆ ముళ్ళును తీసేయి, పాపం అనే ముళ్ళు ఉన్నది, అది తీసేయి నాయన అంటే ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలునయ్యా. నువ్వు సౌలుగా ఉన్నంత వరకు ఎన్నో సందర్భాల్లో నన్నే బాధ పెట్టావు, నా తల మీద గుచ్చావు. ముళ్ళు తలలో గుచ్చుకుంటే అల్లాడిపోతామండి. చిన్న చేతిలో వేల్లో చిన్న ముళ్ళు గుచ్చుకుంటే పోతేనే మన చెయ్యి అంత గంగోలు పెట్టి ఏడుస్తావు. కాళ్ళలో చిన్న ముళ్ళు గుచ్చుకుంటూ పోతేనే ఏడ్చి గగ్గోలు పెడతావు. అలాంటి ముళ్ళు తల మీదికి ఎక్కితే, తల మీద ముళ్ళ కిరీటాన్ని అల్లితే, ఆ ముళ్ళు తలలో గుచ్చుకొని పోతూ ఆ రక్తం కారుతూ, ఆ కండ్లు కనిపించక ఆ రక్తం అంతా మొహం మీద కార్చబడుతూ, ఇదిగో ఆ శరీరం మీద ఆ భారమైన సిలువను పెట్టుకొని మోసుకుంటూ పోయి చేతిలో మేకులు కొట్టించుకొని, కాల్లో మేకులు కొట్టించుకొని, పక్కలో బల్లెపు పోటు పొడిపించుకొని నీ కొరకు ఆకాశానికి భూమికి మధ్యలో ఒక మాంసపు ముద్దగా వేలాడుతున్నాడు ఆయన. కారణం ఏంటంటే ఆ ముళ్ళు నువ్వే, ఆ ముళ్ళు నేనే. మనం చేసిన అపరాధములు బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని పాపముగా ఎంచబడ్డాడు. ఆయన ఏ పాపము చేయలేదు కనుక ఆయన నీ కొరకు నా కొరకు మరణమైపోయాడు, చనిపోయాడు. తల్లి జ్ఞాపకం చేసుకో. దేవుడు చెప్పే మాటను ఒక్కసారి శ్రద్ధగా ఆలోచన చేస్తావా? దేవుడు ఈ దినాన నీతో మాట్లాడే మాట ఏంటంటే, ఓ మరణమా అని పిలిచిన ఆ ప్రభు, ఓ తల్లి నా మాట వినండి. నీ భారం ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీ శ్రమ ఏదైనా నా దగ్గరికి రా. నేను నిన్ను విడిపిస్తా, నిన్ను కాపాడుతా, నిన్ను తప్పిస్తా అంటున్నాడు. ఆ మరణపు ముళ్ళు నువ్వు కావాకు. ఇక చాలు. ఆయన బాధపడింది. మనల్ని బట్టి దేవుడు బహాటముగా సిలువ వేయబడుతున్నాడు, మరలా బహాటముగా సిలువ పెడుతున్నాడు. ఈరోజు నీ పద్ధతిని మార్చుకుంటావా? నీకున్న త్రాగుడు విడిచిపెడతావా? నీకున్న ప్రతి పాపాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రా. ఈ లోకంలో 2 పెరుగుతున్నాయండి. ఒకవైపు ముళ్ళు లాంటి వాళ్ళు పెరుగుతున్నారు, ఒకవైపు మంచోళ్ళు పెరుగుతున్నారు. అయితే ముళ్ళను ఏరుతాడు దేవుడు, ముళ్ళును ఏరి కాల్చి వేస్తాడు. గురుకులు పెరిగినట్టుగా పెరగని, కోత కాలంలో దాన్ని నేను సంహరిస్తానంటున్నాడు ప్రభు. ఇదిగో గొర్రెలు మేకలు భూమి మీద 2 కలిసే తిరుగుతున్నాయి. అయితే నేను రెండిటిని వేరు చేస్తా, సపరేట్ చేస్తా. ఆ రోజు బహు దగ్గరగా ఉంది. నేను సపరేట్ చేసే రోజు బహు దగ్గరగా ఉంది. జ్ఞాపకం చేసుకో. ఆ రోజు ఎవ్వరూ తప్పించలేరు. జాగ్రత్త. ఈరోజు ఆ ముళ్ళుగా నువ్వు ఉన్నావేమో, నీ ఇంట్లో నువ్వు ముళ్ళుగా ఉన్నావేమో. ఏదెను తోటలో ఆదాము అవ్వలు చేసిన ఆ ముళ్ళు పాపం. ఆ పాపం ఇప్పుడు ఏమైందంటే ప్రక్షాళన అయిపోతా ఉంది. ఎవరిని బట్టి అంటే ఏదెను తోటలో ఆదాము ద్వారా మరణం వచ్చిందో, ఇదిగో ఆ మొదటి ఆదాము నుంచి కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చి మృతుల పునరుద్ధానమును చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదెను తోటలో ఆదాము ద్వారా మరణం ఈ లోకానికి వచ్చిందో, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది మారు మనసు పొందిన ప్రతి ఒక్కడు అంత్య దినములో లేపబడతాడు. వానికి పునరుద్ధానం ఉన్నది.
పునరుద్ధానం ఉన్నది. ఆ ముళ్ళును విరిచిన దేవుడు నీ జీవితంలో ఏదైనా ముళ్ళు ఉంటే ప్రభు దగ్గరికి రా, ఆ ముళ్ళును విరిచివాడై ఉన్నాడు. ఆ ముళ్ళును విరిచివాడై ఉన్నాడు. కానీ ఆ ముళ్ళును విరుచుకోకుండా అలాగే ఉండి యేసయ్యను బాధ పెడుతున్నాము. ఎంతకాలమని యేసుక్రీస్తు ప్రభువారిని బాధ పెడతావు? ఎంతకాలమని ప్రభుకు వ్యతిరేకంగా బ్రతుకుతావు? నాకు విరుద్ధముగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదంటున్నాడు కదా. ఇదిగో ప్రభు వాక్యం అంటుంది, నాకు వ్యతిరేకంగా మొలిచినటువంటి వారందరినీ తీసి బయటకు పారవేస్తా అంటారు. ఎందుకంటే ఆ ముళ్ళులు దాంతో నాకు పనికిరావు. నాకు పనికొచ్చే తీగను మరీ ఎక్కువగా ఫలింపచేస్తా. అది తీగలు, ఇవి ముళ్ళులు నాకెందుకు? అగ్ని గంధకాలతో కాల్చివేస్తా. సొదొమ గొమొర్రా పట్టణములో అనేక ముళ్ళులు మొలిచాయి. వ్యభిచారం అనే ముళ్ళులు కాల్చిబడేశా. ఇదిగో నోవాహు కాలములో ఇదిగో అనేక ముళ్ళులు లేచాయి. తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికేబడుతూ ఎన్నో ముళ్ళులు లేచాయి. ఆ ముళ్ళులన్నిటినీ జలప్రలయంలో తుడిచిపడేశా, భూమిని శుభ్రం చేశా. ఇప్పుడు కూడా సిద్ధముగా ఉన్నాడు రావడానికి ప్రభు. ఇదిగో దయచేసి జాగ్రత్త కలిగి మారు మనసు పొందు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడైన దేవా, కనికరం కలిగిన తండ్రి, ఏదైనా తోటలో ఆదామవ్వలు చేసిన ఆ పాపపు ముళ్ళు ఈరోజు నీ తల మీదకి వచ్చింది. నన్ను బట్టే, మమ్మను బట్టే ఈరోజు కూడా ఆ పాపపు ముళ్ళు విరచాలని నేను ఆశపడుతున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. మాలో ఉన్న ప్రతి పాపపు ముళ్ళును తీసివేనైనా. అయ్యా, అపోస్తలుడైన పౌలు గారికి సెలవిచ్చినట్టుగా నా కృప నీకు చాలునన్నావు నాయనా. ఆ ముళ్ళును తీసేసి మమ్మల్ని సజీవులుగా మార్చి, అయ్యా, ఏదేను తోటలో ఆదాము ద్వారా వచ్చిన ఈ లోకముల మరణం నీ ద్వారా నిత్య జీవం పునరుద్ధానం కలిగి అంత్య దినములు మేము లేపబడకు కృప దయచేయమని వేడుకుంటాం. దేవా, ఎందరైతే వీక్షిస్తున్నారో వారి జీవితంలో ఉన్న సకల పాపంని కడిగి వేసి పవిత్రపరిచి నీ రక్తంతో పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాం. ఎవరైతే టీవీ ప్రోగ్రాం ద్వారా స్పాన్సర్ చేస్తున్నారో వారు దీవించండి. కానుక పంపించేవారు అది ఎంతదైనా సరే దేవుడిచ్చే ప్రతి కానుకను విలువైనదిగా వారికి రావాల్సిన దీవులు దయచేయమని వేడుకుంటూ నీ కృపలు నింపి భద్రపరచమని, రాబోయే దినాల్లో శ్రేష్టమైన ఫలభరితమైన దీవులు వారి కుటుంబాన్ని దయచేయండి. గర్భఫలమును దీవించండి, వారి కష్టార్జన దీవించండి, వారి కుటుంబాన్ని పిల్లలందరినీ దీవించి బలపరిచి ఆశీర్వదిస్తున్నామని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మికమైన ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్టర్స్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరం నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నెంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్పే నెంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.